ప్రేమే నా ప్రాణం. చిన్న ఊర్లో జన్మించిన అవినాష్, హైదరాబాద్లో పెద్ద ఉద్యోగం సంపాదించాడు. జీవితంలో ఎదగాలని కలలు కనేవాడు. కానీ ప్రేమ అంటే పెద్దగా నమ్మకం ఉండేది కాదు. ప్రేమలు, రిలేషన్షిప్లు అవసరమా అనుకునేవాడు. అంతా సజావుగా సాగుతున్న రోజులలో, ఆఫీసులోని కొత్త ఉద్యోగిని మేఘనను కలిశాడు. ఆమె నవ్వు చూసినప్పుడే ఏదో తెలియని అనుభూతి కలిగింది. కానీ ఆ భావనను పక్కన పెట్టాలని ప్రయత్నించాడు. ఒకరోజు ప్రాజెక్ట్ వర్క్ కోసం ఇద్దరూ కలిసి పని చేయాల్సి వచ్చింది. అలా రోజూ కలిసి పని చేయడం, మాట్లాడడం అవినాష్ మనసును మార్చేసింది. ఆమె వ్యక్తిత్వం, సహజమైన స్వభావం, చిన్న చిన్న విషయాల్లోనూ శ్రద్ధ అన్నీ అతడిని ఆకర్షించాయి. ప్రేమలో పడిపోయానని అతనికి అర్థమయ్యేలోపే, మేఘన తన ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేసిందని తెలిసింది. ఆ వార్త వినగానే అవినాష్ మనసులో ఏదో ఖాళీగా అనిపించింది. ఆమె లేకుండా జీవితమే ఊహించలేనిది అనిపించింది. కాని ఆమెకి చెప్పాలా వద్దా అని ఆలోచనలో పడిపోయాడు. చివరకు సాహసం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆమె ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేసిన రోజున, ఆమె ముందుకు వెళ్లి తన మనసులో మాటను చెప్పేశాడు. నాకు ఆలస్యంగా అర్థమైంది మేఘన. నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు అతను గట్టిగా. ఆమె ఒక్కసారి ఆశ్చర్యంగా చూసింది. ఇంతకన్నా ముందే చెప్పలేవా అని కంటి నిండా ఆనందంతో నవ్వింది. నాకు కూడా నువ్వంటే ఇష్టమే అవినాష్. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. మేఘన తన ట్రాన్స్ఫర్ క్యాన్సల్ చేసుకుంది. ఇద్దరూ కలిసే ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ప్రేమ ఎప్పుడూ అనుకోకుండా మన జీవితాల్లో ప్రవేశించి దానిని అందంగా మార్చేస్తుందని అవినాష్ అర్థం చేసుకున్నాడు. నిజమైన ప్రేమ అనేది మనకి అర్థమైనప్పుడు దాన్ని పోగొట్టుకోకుండా పట్టుకోవడమే.